హిందూ సంప్రదాయంలో ఆషాఢ మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది కదండి. అయితే ఈ ఆషాఢ మాసానికి సైన్స్‌తో సంపూర్ణమైన లింక్ ఉంది. తెలుసా మీకు ఈ విషయం? ఎలాగంటే నేను ఒక ఒక పోస్టింగ్ చూశాను. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆషాఢ మాసం అంటే శూన్యమాసం. శుభకార్యాలు ఏమి ఉండవు. ఎందుకుండవు శుభకార్యాలంటే పూర్వం ఆషాఢ మాసం ఎప్పుడైనా వర్షాకాలంలో వస్తుంది. పూర్వం వర్షాకాలం ఎలా ఉండి పల్లెటూరులో సరైన రవాణా సదుపాయాలు లేక, సరైన రోడ్స్ లేక, మోకాలు లోతు నీటిలో రోడ్లన్నీ మునిగిపోవటం, ఇల్లు కూడా మునిగిపోవటం, అంటువ్యాధులు రావటం, ఇటువంటి పూర్వకాలంలో చాలా ఎక్కువగా ఉండేవి. దానివల్ల ఆ సమయంలో పెళ్ళిళ్ళు చేస్తే పెళ్ళికి వచ్చే బంధువులు ఇబ్బంది పడతారని, కలిసి భోజనం చేసి కలిసి ఒకే చోట ఉండటం వల్ల అంటువ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందని, రవాణా సదుపాయం ఉండదు. అప్పట్లో కరెంట్ ఎలాగ ఉండేది కాదనుకోండి. ఇటువంటి ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి ఇక ఆషాఢం నెల అంతా కూడా శూన్యమాసం కింద అప్పటి పెద్దలు ప్రకటించడం జరిగింది. ఇందులో సైన్స్ ఏముందంటే ఇదే సైన్స్. అంటువ్యాధులు రావటం, ఆ వర్షాకాలంలో పెళ్ళిళ్ళు శుభకార్యాలు చేసుకోవడం ఇబ్బంది పడటం, ఈ వాటర్ పొల్యూట్ అయిపోవటం, ఆ డ్రింకింగ్ వాటర్ అప్పట్లో బావుల్లో నీళ్ళు తాగేవారు. ఈ వర్షాలకి ఈ బావుల్లో నీళ్ళన్నీ కలుషితం అయిపోవటం, అవే నీళ్ళు బంధువులు తాగినా, చుట్టాలు తాగినా, పెళ్లి కూతురు తాగినా, పెళ్లి కొడుకు తాగినా అవే నీళ్ళు తాగటం. సో దీనివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి సైన్స్ని దృష్టిలో పెట్టుకుని నాటి పెద్దలు ఆషాఢ మాసాన్ని శూన్యమాసంగా ప్రకటించారట. ఇక రెండోది, ఆషాఢ మాసంలో కొత్త కోడలు పుట్టింటిని ఎందుకు పంపించేస్తారనేది కూడా ఆ పోస్టింగ్లో డీటెయిల్గా రాశాడు. ఎందుకంటే ఆషాఢ మాసంలో కానీ కొత్త కోడలు గర్భం దాల్చినట్టండి ఏప్రిల్ మేలో ఆ అమ్మాయికి పురుడు రావటం జరుగుతుంది. అప్పట్లో ఏప్రిల్ మే అంటే మండు టెండలు. ఇప్పుడు మండు టెండలు అయితే ఇప్పుడు ఏసీలు ఉన్నాయి, అప్పుడు ఏసీలు ఉండేవి కాదు. అప్పుడు ఆరు బయట పడుకోవటం, కొబ్బరి చెట్ల కింద, వేప చెట్ల కింద, గాను చెట్ల కింద, ఇంకా వీలైతే పొలం గట్ల మీద పడుకునేవారు. మరి చంటి బిడ్డతలు ఏం చేస్తుంది? కరెంటు లేదు, ఫ్యాన్ లేదు, ఏసీ మాట దేవుడు ఆ రోజుల్లో. అప్పుడు వాళ్ళు ఆ ఒక్కపోతలో ఉండిపోయి చంటిబిడ్డ తల్లి ఇబ్బంది పడే కన్నా అప్పుడు గర్భం దాల్చకుండా, ఇదంతా ఇప్పుడు ఆషాఢ మాసంలో గర్భం దాల్చితే అప్పటికి 9 నెలలు పూర్తయి 9 మాసాలు పూర్తయి ఏప్రిల్ మేలో డెలివరీ అవుతుంది. కాబట్టి ఆ 15 రోజులో లేదా ఆ నెలలో పుట్టింటి పంపించేస్తే ఆ తర్వాత ఆ అమ్మాయి డెలివరీ సమయం ఏ జూన్కో జూలైకో వర్షాలు పడే సమయానికి డెలివరీకి వస్తుంది. కాబట్టి ఇబ్బంది ఉండదని చెప్పేసి ఆ విధంగా కూడా సైన్స్ని దృష్టిలో పెట్టుకుని ఆషాఢ మాసంలో కొత్త పెళ్లి కూతుర్ని పుట్టింటి పంపే కార్యక్రమానికి అప్పుడు వాళ్ళు శ్రీకారం చుట్టారు అట. ఇక మూడోది గోరింటాకు. ఆషాఢ మాసంలో చూడండి, తెలంగాణలో సమ్మక్క సారక్క జాతర ఆషాఢ మాసంలో జరుగుతుంది. అలాగే కొన్ని పండుగలు పబ్బాలు కొన్ని ఉంటాయి. అప్పుడు గోరింటాకు ఆషాఢ మాసంలో వచ్చే పుణ్య కార్యక్రమాలు పర్వదినాల్లో కంపల్సరీగా గోరింటాకు పెట్టాలి అని పెద్దలు అంటూ ఉంటారు. ఈ గోరింటాకు వల్ల బాడీ అంతా కూల్ అవుద్దట, చలవ చేస్తారు. కేవలం చేతికి అందం ఒకటే కాదు, చలవ చేస్తట. 2 క్రిములన్నీ కూడా నాశనం అయిపోతాయట. ఈ ఆషాఢ మాసంలో వరి నాట్లు సమయం ఇది. పొలాల్లో వరి నాట్లు వేసుకునే సమయం. ఈ సమయంలో ఎక్కువగా ఈ పల్లెటూరులో ఉన్నటువంటి కొత్త పెళ్లి కూతురైనా, కొత్త పెళ్లి కొడుకైనా, ఇంకొకడైనా పొలం పని తప్పనిసరి. ఈ మట్టిలో ఉంటాయి ఈ చేతులు. కలుపు తీస్తాను, ఊడు పూడుస్తాను, నారు తీస్తాను, లేకపోతే పొలంలో ఆ పార తీసి ఆ మట్టి ఆ బోధిని శుభ్రం చేస్తాను, లంకలు కొడుతాను, వీలైతే యూరియా జల్లుతాను, లేకపోతే అట్టి మొక్కలకి ఆ పొలం గట్టు చుట్టూ అట్టి మొక్కలకి ఇతరత్ర మామిడి మొక్కలకి నీరు పెడుతాను. మొత్తం మీద పల్లెటూరులో మహిళలు పురుషులు సమానంగా వ్యవసాయ పనులు చేస్తారు. కాబట్టి వాళ్ళ చేతులు ఎక్కువ మట్టిలో ఉంటాయి. కాబట్టి ఆ గోరింటాకు పెడితే మట్టి వల్ల వచ్చి క్రిములన్నీ నాశనం అయిపోతాయనే సైన్స్ని, హెల్త్ ఇష్యూని దృష్టిలో పెట్టుకుని ఆ గోరింటాకు పెట్టడం అనే కార్యక్రమానికి అప్పుడు శ్రీకారం చుట్టారట. సో అందువల్ల గోరింటాకు ఇప్పుడేదో మెహందీలు అని చెప్పేసి వచ్చేసిన అవి కాదు. మనకి పొలం గట్ల మీద బయట దొరికే స్వచ్ఛమైన గోరింటాకు తీసుకొచ్చి రుబ్బి అందులో చింతపండు ఏదో కలుపుకొని చేతికి పెట్టుకుంటే అది సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం, బాడీ కూల్ అవుతుంది, హీట్ నుంచి రక్షణ వస్తుంది. రెండోది ఏంటంటే ఈ క్రిమి కీటకాలన్నీ కూడా నాశనం అయిపోతాయి అని అదొకటి చెప్పుకోవచ్చు. నిజంగా
అంటే పూర్వీకులు పెద్దలు పెట్టింది ప్రతిదీ కూడా సైన్స్తో, హెల్త్తో కూడుకున్నటువంటిది. ఇప్పుడు చూడండి, సూర్య నమస్కారం. చాలామంది సూర్య భగవానికి నమస్కారం పెట్టడం మాత్రం అనుకుంటాం, కానీ అందులో ఎంతో సైన్స్ ఉంది, ఎంతో ఆరోగ్యం ఉంది. అలాగే ముస్లిమ్స్కి ఉపవాస దీక్ష కేవలం భక్తితో కూడుకున్నది అయినా కానీ దాని వెనుక ఎంతో సైన్స్ ఉంది, ఎంతో ఆరోగ్యం దాగి ఉంది. అలాగే కార్తీక మాస ఉపవాసాలు, అది కూడా అంతే. అంటే పూర్వీకులు పెద్దలు పెట్టింది ప్రతిదీ కూడా ఒక్కసారి మనం గమనిస్తే ఈ పోస్ట్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, పెద్దలు పెట్టే ప్రతిదీ కూడా ఏదో మూఢనమ్మకం, విపరీతమైన భక్తి భావజాలం అని మనం తీసి పడేస్తాం కాదు. దాని వెనక ఒక సైన్స్ ఉంది, ఒక గొప్ప ఆరోగ్య రహస్యం దాగి ఉంది. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.